అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పంటలకు అవసరమైన యూరియా కోసం తమ పనులన్నీ వదులుకొని రైతన్నలు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. సరిపడా యూరియా స్టాక్ లేక అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. ఎరువులు కావాలని అడిగితే పోలీసులను ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై అన్నదాతలు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు గలమెత్తారు. వ్యవసాయ సీజన్ ప్రారంభంతో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు పడుతున్నారు. సహకార సంఘాల్లో రైతులకు సరిపోయేన్ని బస్తాలు ఇవ్వకపోవడంతో పొద్దంతా సాగు పనులు వదులుకొని సొసైటీ గోడౌన్ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తున్నది. 4-5 రోజులుగా పనిగట్టుకొని వస్తున్నా చివరికి యూరియా దొరకడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు కావాల్సినంత యూరియా ఇచ్చేవారని, పంటల సీజన్ ప్రారంభం కాకముందే ఇన్ని నిబంధనలు పెడితే పూర్తి సీజన్లో పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. యూరియా కోసం వందలాది మంది రైతులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఉన్నతాధికారులు స్పందించి సొసైటీ పరిధిలోని రైతులకు సరిపోయేంత యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎరువుల కోసం రైతులు అరిగోసపడుతున్నారు. యూరియా కోసం పనులన్నీ మానుకొని వ్యవసాయ సహకార సంఘం ముందు పడిగాపులు గాస్తున్నారు. నెల రోజులుగా ఇదే తతంగం నడుస్తోంది. అన్నదాతలు ఇంతగా ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. యూరియా కొరతను నిరసిస్తూ సిద్దిపేట జిల్లాలో రైతులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నారాయణరావుపేట తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా రేవంత్ రెడ్డి కనీసం యూరియా సరఫరా చేయలేకపోతున్నాడని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల్ని తిట్టడం తప్ప 20 నెలల పాలనలో రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. యూరియా కోసం రైతులు చెప్పులరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడా యూరియా బ్యాగులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కనీసం ఒక కాంగ్రెస్ నాయకుడు కానీ యూరియా కోసం ఎవరైనా రైతుల కోసం మాట్లాడుతున్న దాఖలు ఎక్కడైనా పేపర్లను చూశారు? మీరు టీవీలను చూశారా? ఎవరు లేదు. రైతుల కోసం పోరాడింది ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఏ ఎరువులు కానీ, విత్తనాలు కానీ, మందులు కానీ ఏది కొరత లేకుండా రైతులకు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో అటువంటి ఇబ్బంది ఎప్పుడు కూడా ఈ 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా రాలేదు. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో మహబూబాబాద్ జిల్లా గూడూరు హోరెత్తింది. యూరియా కోసం రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు గలమెత్తారు. వ్యవసాయ సహకార సంఘం ముందు ఆందోళన చేపట్టారు. వారం రోజులుగా యూరియా స్టాక్ లేక ఇక్కడ అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు మహిళా రైతులు కూడా గంటల తరబడి క్యూలో నిల్చున్నా ఫలితం ఉండడం లేదు. ఒక్క ఆధార్ కార్డుపై అతి కష్టం మీద 1 బస్తా యూరియా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతలకు మద్దతుగా గూడూరులో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇంత జరుగుతున్నా రేవంత్ సర్కారుకు సోయి రావడం లేదని మండిపడ్డారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో యూరియా నిల్వలను కలెక్టర్ ఆదర్శ సురభి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. 4 ఎకరాలున్నా 2 యూరియా బస్తాలు ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎకరాకు 1 బస్తా అయినా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే కలెక్టర్ మాత్రం అంతటా 2 బస్తాలు ఇస్తున్నారంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోవడంపై అన్నదాతలు మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. చిగురు మామిడి, ఇందుర్తి గ్రామాల్లో సొసైటీల వద్ద రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. క్యూలైన్లలో నిల్చోలేక చెప్పులు పెట్టి నిరీక్షించారు. ఆరుగాలం సాగు పనులు చేసుకోవాల్సిన తాము రోజుల తరబడి యూరియా కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి దాపురించిందని అన్నదాతలు వాపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా సంక్షోభం నెలకొన్నది. ఎల్లారెడ్డిపేట మండలంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే యూరియా కోసం రైతులు ఎదురుచూశారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చున్నా యూరియా అందలేదని వాపోయారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తమ గోడు వినేవారే కరువయ్యారంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న గుట్టకాడికి పోతే నిన్న దొరకలే, మళ్ళీ ఇలా ఈడికైతే ఈడ సుధ దొరకాయి. మన అమ్మారు వీక్ ఆడికి ఈడికి వచ్చే వరకు ఇదే కోసం ఎందుకు జనం గింత పెట్టుకొని ఎందుకు మాకు అది చేయలేందుకు, అది పెంచుకోలేందుకు, దాన్ని చేసుకోలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో రైతులు నిరసనకు దిగారు. వారం రోజులుగా యూరియా కోసం ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. యూరియా ఎంత కావాలో కేంద్రానికి నివేదిక పంపడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని రైతులు మండిపడ్డారు. చూస్తా ఉన్నాం, యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇలా నాట్లేసి నెల రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటికీ రైతాంగానికి ఎరువులు అందించని పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనబడుతూ ఉన్నది. సొసైటీల దగ్గరికి పోతే సొసైటీలలో పేర్లు రాస్తా ఉన్నారు. సొసైటీలలో 500, 600 పేర్లు సీరియల్ నంబర్ అయినా ఉన్నాయంటే ఈరోజు రైతాంగం మీద ఈ యొక్క ప్రభుత్వం ఏ రకంగా విఫలమైందో అర్థమైతా ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఎరువుల కొరత రైతాంగాన్ని పట్టిపీడిస్తోంది. తాడూరు సహకార కేంద్రం వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా యూరియా దొరకడం లేదంటూ రైతులు బగ్గుమంటున్నారు. 2 రోజులుగా తిరుగుతున్నా యూరియా ఇవ్వడం లేదని అధికారులపై మండిపడుతున్నారు. నిన్నటి నుంచి లైన్లో నిలబడ్డా ఫలితం లేదని వాపోయారు. పోలీసు రక్షణ మధ్య యూరియా తీసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. ఎకరాకు ఒక బ్యాగ్ ఇస్తే సరిపోదంటున్న అన్నదాతలు రికమెండేషన్లు ఉన్నవారికి వెంటనే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడూరుకి వస్తున్నాం, ప్రతిరోజు 3 రోజులు తిరగడం. ఆ ఎకరాకు ఒకటి అంటుండే, ఎకరాకి ఒకటి కూడా అందుబాటులో లేదు. దానికి ఏందో పరిష్కారం చేసి గవర్నమెంట్ మామూలు రైతులను ఆదుకొని ఎకరాకు 3 సంచులు ఇచ్చేటట్టు ప్రయత్నం చేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎలగొట్టాలని ఇక్కడ ఉంచుకోకుండా ఇచ్చి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఖమ్మం జిల్లాలో యూరియా దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వైరా మండలం పాలడుగులో యూరియా కోసం రైతన్నలు బారులు తీరారు. రైతులకు సరిపడా యూరియా స్టాక్ లేకపోవడంతో అన్నదాతల పరిస్థితి దైన్యంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే తమకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు కావాలని అడిగితే పోలీసుల్ని ఉసుగొలుపుతున్నారని రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై అన్నదాతలు మండిపడ్డారు. యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. వ్యవసాయ పనుల్ని వదులుకొని సహకార సంఘాల ముందు పడిగాపులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో యూరియా కొరతనే లేదని ఇటు అధికారులు అటు ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని అన్నదాతలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఎరువుల సమస్యల్ని పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.